పెద్దపల్లి జిల్లా కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కనీసం రైతులకు 2 లక్షల రుణమాఫీ అయినా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది అబద్ధమా రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇది ఒక్క ఈ జిల్లాకు సంబంధించిన విషయం కాదు. యావత్ రాష్ట్రంలోనే వాళ్ళు ప్రకటించిందే 49 లక్షల మందికి. ఎంతమందికి ఇచ్చిన రుణమాఫీ? 23,25,000 మందికి. 49 లక్షలు ఎక్కడ, 23 లక్షలు ఎక్కడ? మరి మిగిలిన వాళ్ళందరికీ మొండి చేయి చూపిస్తున్నారు కదా. ఇలా మీ దగ్గర పైసలు లేకపోతే చెప్పుకోండి. సిన్సియర్ గా కేసీఆర్ గారు ఉన్న నాడు ఏనాడు కూడా ఒక్క రైతు కూడా ఎదురు చూడకుండా చేస్తామన్న పని ఆ రోజు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏ స్కీమ్ పెట్టినా బ్రహ్మాండంగా అడగకుండా చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఇలా ప్రతి దానికి ఎదురు చూపులే. ఇప్పుడు 9 నెలలు గడుస్తున్నది. ఒక్క స్కీమ్ అన్నా పోనీ మీరు కొత్త స్కీమ్లు అమలు చేయకపోతే బాయ్, గతంలో ఉన్నటువంటి ఒక్క స్కీమ్ అన్న అమలు చేస్తున్నారా అంటే అది కూడా లేదు. ఏమైపోయా రుణమాఫీ? ఏమైపోయా రైతు భరోసా? ఏమైపోయా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం 2,500 రూపాయలు ఎక్కడికి వాయ్? మా ముసలవ్వలకు తల్లులకు ఇచ్చేటువంటి పెన్షన్ 4,000 ఎక్కడికి వాయ్? అదే విధంగా 500 రూపాయల బోనస్ ఎక్కడికి వాయ్? మా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడికి వాయ్? మాయ మాటలు, దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు, అబద్ధం మాటలు. ఓదికేమో హైడ్రా పేరు మీద హైదరాబాద్ నగరాన్ని కూలగొడతారు. పేదలు లేరు, సాధలు లేదు, దయ లేదు, కరుణ లేదు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి. కానీ కట్టడం కష్టం, కూలగొట్టడం ఎవడైనా పిచ్చోడు కూలగొడతాడు. కానీ అలా వేల